సీఎం రేవంత్ రెడ్డితో పీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ కు గ్యాప్ వచ్చిందా? ఇద్దరి మధ్య మనస్పర్ధలు వచ్చాయా? మహేష్ గౌడ్ పై సీఎం రేవంత్ నిఘా పెట్టారా? ప్రభుత్వం పార్టీ మధ్య అసలు ఏం జరుగుతోంది? టీపీసీసీ చీఫ్ ఏమంటున్నారు? సీఎం రేవంత్ తనపై నిఘా పెట్టారన్న ప్రచారంపై టీపీసీసీ చీఫ్ మహేష్ గౌడ్ స్పందించారు. తన ఆడియోలు వీడియోలు ఉన్నాయని అంటున్నవారు దమ్ముంటే బయట పెట్టాలని సవాల్ చేశారు. ముఖ్యమంత్రి గారు ఏదో పేపర్లో వచ్చింది, నా మీద నిఘా పెట్టారట. ఆడియోలు వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఏంటి నా మీద వీడియోలు పెట్టండి, బయట పెట్టండి. ఆడియోలు వీడియోలు ఏంటి? ఏంది ఇది? దాదాగిరి, బ్లాక్మెయిల్ పాలిటిక్స్. భయపడతామేంటి? మేమేం తప్పు చేయనప్పుడు భయపడే అవసరం ఏముంది? పెట్టండి, ఏం వీడియోలను ఏం ఆడియోలను పెట్టండి, బయట పెట్టండి. ఫేస్ చేస్తాను నేను. ఫలానా చాటు ఫలానా ఏంటి? ఏం మాట్లాడుతున్నారు? ప్రజలు అన్నీ గ్రహిస్తూ ఉన్నారు. ఇలాంటి చీప్ టాక్టిక్స్ ఉపయోగించి ఎవరినన్నా ఇమేజ్ని టార్నిష్ చేస్తామంటే ప్రజలతో వచ్చిన ఇమేజ్ మాది. వారం క్రితం ఢిల్లీలో పీసీసీ కోఆర్డినేషన్ కమిటీ సమావేశం జరిగింది. ఆ తర్వాత సీఎం కు పీసీసీ చీఫ్ కు మధ్య మనస్పర్ధలొచ్చాయన్న ఊహాగానాలు వినిపించాయి. ఈ ప్రచారంపై టీపీసీసీ చీఫ్ క్లారిటీ ఇచ్చారు. సీఎం రేవంత్ రెడ్డితో తనకు గ్యాప్ లేదన్నారు. రోజూ సీఎంతో ఫోన్లో మాట్లాడుతున్నానన్నారు. ముఖ్యమంత్రి గారు గవర్నర్ నడుపుతున్నారు, మేము పార్టీ నడుపుతాను, సయోధ్యతో ముందుకు తీసుకెళ్తా ఉన్నాం. కొందరు హైట్ పై కూడా విమర్శలు చేస్తున్నారని మండిపడ్డారు మహేష్ గౌడ్. నేను పుట్టిగానే పుట్టాను, లాల్ బహదూర్ శాస్త్రి కూడా పుట్టిగానే పుట్టాడు. దేశాన్ని ఏరలేదా? హైట్ల గురించి వెయిట్ల గురించి ఎందుకు మాట్లాడుకోవడం? కాంగ్రెస్ పార్టీలో అంతా ఓపెన్ గా మాట్లాడుకుంటామన్నారు టీపీసీసీ చీఫ్. దొంగచాటుగా ఫిర్యాదు చేసుకోవడం, చాడీలు కుట్రలు చేయడం తమ పార్టీలో ఉండవన్నారు.